వాయిస్ ఆఫ్ మంజాసునికి స్వాగతం సుస్వాగతం. విజయ్, ఎవరైతే తమిళనాడు సీఎం విజయ్ ఉన్నాడో ఆ విజయ్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చాడు తమిళనాడులో. అదేంటంటే, ఒక పేషెంట్ కానీ చనిపోయిన తర్వాత సాధారణంగా డాక్టర్లు ఏం చేస్తారంటే బిల్లు వసూలు చేసిన తర్వాత బాడీని అప్పచెప్తారు. మొత్తం అంతవరకు ఎంత అయిందో బిల్లు, ఆ బిల్లు వసూలు చేసిన తర్వాత డాక్టర్లు ఆ బాడీని ఆ బంధువులకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇతను ఏం చేశాడంటే, ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే, ఒకవేళ పేషెంట్ కానీ చచ్చిపోతే బిల్లు కట్టవలసిన అవసరం లేదు. ఇది కొత్త రూల్. ఇది ఒక ఛానల్లో చూశాను. ఇది కానీ నిజమైతే మాత్రం నిజంగా ఆయన థాట్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అప్పటికే కొన్ని లక్షల రూపాయలు బిల్లు అయిపోద్ది. ఆ బిల్లు అయిపోయిన తర్వాత ఒకవైపు తన ఇంట్లోని ఒక మరణం సంభవించింది. ఒక భర్త చనిపోవచ్చు, కొడుకు చనిపోవచ్చు, లేదా తండ్రి చనిపోవచ్చు, లేదా అన్నదమ్ముడు చనిపోవచ్చు, ఇలా ఎవరైనా చనిపోవచ్చు. ఆ బాధ ఒకవైపు ఉంటుండగా డాక్టర్లు అప్పుడు ఏం చేస్తారంటే, ఇదిగో ఇన్ని లక్షలు ఇంకా మీరు బిల్లు బాకీ ఉన్నారు, ఆ బిల్లు మీరు పే చేసి బాడీని అప్పచెప్తా అంటారు. ఒకవైపు విషాదం, ఇంకొకవైపు ఆందోళన, ఈ డబ్బు ఎలా తీసుకురావాలి అని ఆందోళన. చాలా దారుణమైన పరిస్థితి అది. అందుకు విజయ్ చక్కగా ఆలోచించి ఏం చేశాడంటే, అసలు బిల్లే కట్టక్కర్లేదు అనేసాడు. ఇది చాలా మంచి పథకం. అయితే ఇందులో కూడా కొన్ని లోపాలు ఉంటాయి, అవి తర్వాత సర్దుకుంటాయని నేను అనుకుంటున్నాను. ఇది ఎందుకు తెచ్చాడంటే, మనం చాలా సినిమాల్లో కూడా చూస్తాం, ముఖ్యంగా ఠాగూర్ సినిమాలో చూస్తాం. చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్తే అతనికి ట్రీట్మెంట్ చేసిన నటించి బిల్లు ఇవ్వడం జరుగుతుంది చిరంజీవికి. అది సినిమాలోనే కాదు, అసలు సినిమా వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి జరిగినట్టు మనం పేపర్లో, న్యూస్ ఛానల్లో మనం చూస్తున్నాం. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, అతను చచ్చిపోతాను తెలుసు, అతనికి ఆపరేషన్ చేస్తే చచ్చిపోతాను తెలిసినప్పుడు కూడా ఈయనకి ఆపరేషన్ పడుతుంది, మేము ప్రయత్నిస్తాం అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రూమ్ ఫుల్ అవ్వాలి. ఏదో రూమ్ ఖాళీగా ఉందనుకోండి, ఆ రూమ్ ఫుల్ అవ్వాలి, దాని మీద మళ్ళీ మనీ సర్క్యులేట్ అవ్వాలి. సో అందుకోసం అలా చెప్తుంటారంట. చనిపోతుంది తెలిసి కూడా చేస్తుంటారు ఆపరేషన్లు. కొన్నిసార్లు క్యూర్ అవ్వదని తెలిసి కూడా చేస్తారు. కొన్నిసార్లు మరీ ఘోరం ఏంటంటే, ఒకవేళ ఆపరేషన్ చేసి అతను ఇంకా శాశ్వతంగా మంచం పట్టేస్తాడు, మరి లేవడానికి కూడా అవకాశం లేదని తర్వాత కూడా ఆ బాడీ సహకరించేది ఆపరేషన్కి, పూర్తి మంచం పట్టేస్తుందని తెలిసి కూడా ఆపరేషన్లు చేస్తుంటారు, కేవలం డబ్బుల కోసం. ఇలా ఎంతోమంది మనం చూసాం. అందుకే విజయ్ చాలా చాలా చక్కగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాడు. ఇంతవరకు ఏ సీఎం కూడా అలా చేయలేదు. మీరు బిల్ కట్టవలసిన అవసరం లేదని భరోసా ఇవ్వలేదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, మరి డాక్టర్లు ఏం చేస్తారు మీదట, సాధారణంగా ఏంటంటే మనం పేషెంట్ జాయిన్ చేసినప్పుడు పలానా ఇంత డిపాజిట్ చేయండి, 1,50,000 ఎంతో డిపాజిట్ అడుగుతారు. మనం డిపాజిట్ కడతాం, ఆయన ట్రీట్మెంట్ చేస్తుంటారు. తర్వాత 2-3 రోజులకి మరోసారి ఇంత కట్టాలంటాడు, లేదా ఆపరేషన్ ఇంత కట్టాలంటాడు. తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనల్ని ఐసీయూ ఉంచుతారు కొన్నాళ్ళు, దాని బిల్లు కట్టించుకుంటారు. చివరిలో బిల్లు వేస్తారన్నమాట, ఇది వారం రోజులకి ఇంత అయిందని. ఈలోపు మనం డబ్బులేమో ఎక్కడో ఒక దగ్గర అప్పు చేసి ఏదో చేసి మనం ఆ డబ్బులు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక మీద డాక్టర్లు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే పొరపాటున చచ్చిపోతే మళ్ళీ మాకు డబ్బులు ఇవ్వడానికి చెప్పేసి అతను ఏం చేస్తాడంటే రోజువారీ డబ్బులు అని పెట్టేస్తాడు. అప్పుడు దానివల్ల ఈ డబ్బులు అంటే ఏర్పాటు చేయడం కష్టమైపోద్ది, టైం ఉండదు అనమాట. అంటే మనకి దిగువ మధ్య తరగతి, పేదవాళ్ళు, దిగువ మధ్య తరగతి ఇలా ఉన్నారు. మా అయితే ఎగువ మధ్య తరగతి డబ్బున్న శాతం మనకు చాలా తక్కువ భారతదేశంలో. సో ప్రతిరోజు బిల్లు కట్టాలంటే అదొక యాతన అయిపోద్ది మళ్ళీ. సో అలా చేయడానికి కూడా అవకాశం ఉంది. మరి డాక్టర్లు ఎందుకు ఇలా లక్షల్లో మోసం చేస్తున్నారు? నిజంగా వాళ్ళు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసి డబ్బులు తీసుకుంటే అది వేరే సంగతి. మనం చూసాం, కరోనాలో జస్ట్ 300-400 రూపాయలు విలువ చేసిన ఒక ఇంజెక్షన్ని 2 లక్షలకు అమ్మడం మనం చూసాం కదా. అంటే అది వేసుకుంటే మనం కరోనా నుంచి బయటపడతాం అని చెప్పేసి అన్నారు. దాని పేరు నేను మర్చిపోయాను. జస్ట్ 400 రూపీస్, 300 to 400 రూపీస్ ఉండే ఇంజెక్షన్ 2 లక్షలు కూడా అమ్మారు. అప్పుడు కొంతమంది దొరికిపోయారు కూడా డాక్టర్లు. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే అప్పుడు బెడ్ ఇవ్వాలంటే నిజంగా మినిస్టర్ గారు రికమెండేషన్ చేసినా సరే దొరకలేని టైం అది. అలాంటి మూమెంట్లో ఎన్ని లక్షలని ఇచ్చి మనం బెడ్ తీసుకునేవాళ్ళు. అంటే ఎప్పుడైతే అందరికీ ఒకసారి అవసరం వచ్చిందో వాళ్ళు రేట్లు పెంచేసి చాలా దుర్మార్గంగా దోచుకున్నారు. అలాంటి డాక్టర్లు చాలామంది ఉన్నారు. మరి ఇటువంటి వ్యవస్థలో ఈ విజయ్ పెట్టిన ఈ పథకం చాలా గొప్పది, ఈ రూల్ చాలా గొప్పది. అంటే మన దగ్గర డబ్బులు లేకపోతే మళ్ళీ మన బాడీని నాడు ఉంచేసుకుంటున్న బాధ మనకు ఉండదు. కాకపోతే ఇంతకు చెప్పినట్లు ఆ రోజువారీ డబ్బులు కట్టమంటే మళ్ళీ ఇబ్బంది. దానికి ఏదైనా రెమెడీ ఆలోచించాలి. అయితే ఈ డాక్టర్లు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే దానికి కారణం ఏంటంటే, ఒక్క విషయం, వాళ్ళు ఈరోజు మనం మెడిసిన్ చదవాలంటే 2 నుంచి 3-4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి 3-4 కోట్ల రూపాయలు ఒక పేదోడు ఖర్చు పెట్టి చదవగలడా? చదవలేడు. ఏ ఎగువ మధ్య తరగతోడైనా సరే చదవలేడు. ఒక డబ్బునోడు చదవగలడు. ఆ డబ్బునోడు కూడా అందరూ అన్ని కోట్లు పెట్టి చదవలేరు.
వాళ్ళు ఏం చేస్తారంటే అప్పు తెచ్చుకుంటారు. మధ్యతరగతి సరే చదువుకుంటే అప్పు తెచ్చుకోవాలి. ఈ అప్పు తెచ్చి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఫీజులు పే చేస్తున్నారు అక్కడ సంవత్సరం అయ్యేసరికి. మరి ఇన్ని లక్షల ఫీజులు పే చేసి ఆ తండ్రి అప్పు చేసి ఆ కొడుకునో కూతురునో చదివిస్తాడు. మరి ఈ అప్పుకు వడ్డీ పెరిగిపోతుంటుంది. రేపు ఇతను డాక్టర్ అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు? ఈ మొత్తం డబ్బంతా అతను వసూలు చేసుకోవాలి కదా. ఆటోమేటిక్గా ఏం చేశాడు? ఇలా పేషెంట్ల మీద సంపాదన మొదలు పెడతాడు. కాబట్టి ఇది ఎవరు తప్పు అంటే వ్యవస్థ తప్పు. అంటే ఇంకా చెప్పాలంటే మన రాజ్యాంగం మనకి జీవించే హక్కు ఇచ్చింది. జీవించే హక్కు అంటే ఏంటి? మనం చనిపోతున్న స్థితిలో ప్రభుత్వం మనల్ని ఆదుకోవాలి, ప్రభుత్వం మనకి బ్రతికేటట్టు చెయ్యాలి. అంటే వైద్యం ఫ్రీ అవ్వాలి. ఇది కదా మెయిన్ పాయింట్. మరి వైద్యం చూసి ఇన్ని లక్షలు ఖర్చు ఎందుకు అవుతుందంటే డాక్టర్లు అన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుతున్నారు కాబట్టి. వాళ్ళ వైపుని చూసి వాదన ఎట్టు అవుతుంది? ఏదైనా డాక్టర్కి ఎందుకంటే మీరు ఇన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఫీజు తీసుకుంటానంటే, అరే బాబు మా నాన్న ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నన్ను చదివించాడరా, ఆ అప్పు ఇంకా ఇప్పటికి తీరలేదు, ఇప్పటికి నెల నెల డబ్బులు వడ్డీ కడుతున్నాను, ఈ హాస్పిటల్ పెట్టడానికి నాకు ఖర్చు అయింది, ఇవన్నీ చెప్తే అతని రీజన్ అతను చెప్తాడు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే వ్యవస్థలో లోపం ఉంది. అంటే ముఖ్యంగా వైద్య వృత్తి అనేది ఫ్రీ అవ్వాలి, అంటే ఖర్చు లేకుండా చదవగలగాలి. అలాగే పేదోడు కూడా డాక్టర్ అయిన రోజు నాడు ఇంత దోపిడీ ఉండదు. ప్రభుత్వాలు ఇట్లా నిర్వహించేటప్పుడు ఇంత దోపిడీ ఉండదు. కానీ ఈ వ్యవస్థలలో జరుగుతుందా? అలా జరగటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చాడు? పేద విద్యార్థులు చదువుకోవాలి, పేదోడు కూడా డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటే అతను డాక్టర్ అయిపోవచ్చు అని అతను 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఏం చేశారు? మళ్ళీ ఆ మెడికల్ కాలేజీని నీరుగార్చి ప్రైవేట్ పరం చేస్తామన్నారు. అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని డాక్టర్ సీట్లు మీకు ఇస్తా అంటే వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు తిరిగి లెటర్ రాశాడు. ఇది అత్యంత దురదృష్టకరం. అంటే ఒక పేదోడి చదువుని, ఒక వైద్య వృత్తిలో అతను చదవాలనుకున్నట్లయితే ఆ చదువుని కూడా దెబ్బ కొట్టారు. మరి అప్పుడు జీవించే హక్కు కల్పించకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ పని లేదా? మరి కోట్లు ఖర్చు పెట్టి ఆ హాస్పిటల్ కట్టిన తర్వాత అప్పుడు అతను ఏం చేస్తాడు? లక్షల్లో ఫీజులు తీసుకుంటాడు. ఇది నేను డాక్టర్ని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, వ్యవస్థలో లోపాన్ని నేను ఎత్తి చూపుతున్నాను. నేను ఇప్పుడు డాక్టర్ని సపోర్ట్ చేయడంలో అలాగని చెప్పి నేను విజయ్ని నేను పొగిడాను కదా. అది లోపాలు ఉంటే దాన్ని కొద్దిగా సరి చేసుకుంటే ఆ పథకం చాలా గొప్పగా ఉంటుంది, ఆ రూల్ చాలా గొప్పగా ఉంటుంది అన్నాను. అలాగే ఇంకో విషయం, డాక్టర్లు అంటే ఏంటి? డాక్టర్లు అంటే వైద్యో నారాయణ అన్నారు, అంటే వైద్యుడే నారాయణుడు అని ఏం చెప్పాలంటే మనకు ప్రాణం పోసేది డాక్టర్ దేవుడితో సమానం, అందులో ఏ డౌట్ లేదు. కానీ కొంతమంది అవినీతి పరులు డాక్టర్లు ఉన్నారు. కోట్లు గడించిన తర్వాత కూడా అవినీతి చేయడం, ఇది మరింత దారుణం. అది అప్పటికే కొన్ని కోట్లు గడించేస్తాడు ఆ డాక్టర్, ఇంకా అవినీతి, జబ్బు లేకపోయినా ఉన్నట్లు చూపించడం, చిన్న ఇట్లకే మీరు ఈ టెస్టులు చేయించుకుని ఆ టెస్టులు చేయించుకుని అనడం, ఇలాంటి చేసిన వాళ్ళు ఉంటారు. అయితే డాక్టర్ వృత్తి కూడా కత్తి మీద స్వాములు అంటే ఎలాంటిదంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అంటే అతను బ్రతకడానికి 50 ఛాన్సెస్ ఉంటాయి, చనిపోవడానికి 50 ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి ఇప్పుడు డాక్టర్ ఏ నిర్ణయం తీసుకోవాలి? ఇప్పుడు పొరపాటున జాయిన్ చేసుకున్నాడు అనుకోండి, జాయిన్ చేసుకున్న తర్వాత అతను చచ్చిపోతాడు, పేషెంట్ బిల్లు పే చేయక్కర్లేదు, అప్పుడు డాక్టర్ లాస్. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? నాకు ఇది రిస్క్తో కూడుకుందని చెప్పేసి ఆ పేషెంట్ జాయిన్ చేసుకోకుండా మానేస్తాడు. నాకు అక్కర్లేదు బాబు, ఈ పేషెంట్ మరి మేము క్యూర్ చేయలేం అనేస్తాడు. అప్పుడు నిజానికి 50 ఛాన్స్ ఉంది కదా పేషెంట్కి, ఇప్పుడు డాక్టర్లు కానీ వదిలేస్తారుగా, వాళ్ళు చచ్చిపోతారు కదా. కాబట్టి ఈ ప్రాబ్లం కూడా ఉంది విజయ్ పెట్టిన పథకంలో. కాబట్టి దీనికి ఒక రెమెడీ ఎలా అంటే ఇంకా మరి సంస్కరణ కొంత దీని మీద ఇంకా నిపుణులతోటి బాగా చర్చించి ఇందులో ఎక్కడ లోపాలు ఉన్నాయని చూసి ఈ పథకం కానీ పెడితే ఇంకా బాగుంటుంది. అలాగే డాక్టర్ ఇప్పుడు చూడండి, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుంది, ఒక లారీ ఒక అతని మీద చెల్లిపోద్ది, ఈ సగం హెడ్ మీద చెల్లిపోద్ది, బయటికి అనకూడదు, ఆ పురిలోంచి మెదడు కనబడి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది, మనం చూడడానికే భయం వేస్తుంటుంది. అలాంటి వ్యక్తిని కూడా తీసుకెళ్ళి డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి బ్రతికిస్తుంటారు కొన్నిసార్లు. అక్కడ చూడాలంటే ఆ రక్తాన్ని చూడాలంటేనే మనకు ఒళ్ళు జలదరిస్తుంది. వాళ్ళ దగ్గరుండి అవన్నీ చేశారంటే నిజంగా దేవుళ్ళే కదా డాక్టర్లు. చాలామంది అవినీతిపరమైన డాక్టర్లు ఉన్నారు, కానీ మనం నిజాయితీగా పనిచేసే డాక్టర్లు కూడా ఉన్నారు, నామినల్ ఫీ తీసుకొని పనిచేసే డాక్టర్లు కూడా ఉన్నారు. మనకి సడన్గా ఏదైనా సీరియస్ చేస్తే ముందు మనం ఫోన్ చేసి డాక్టర్కే, అంటే వైద్యో నారాయణ అన్నారు కానీ నారాయణుడి కంటే డాక్టర్ గొప్పడు అంటాను నేను. ఎలా అంటే ఇప్పుడు మనం సడన్గా సీరియస్ చేస్తే ఫస్ట్ మనం ఫోన్ చేసేది ఎవరికి? డాక్టర్ దగ్గర. లేదు మనం వెళ్ళేది ఎక్కడికి? హాస్పిటల్ దగ్గరికి వెళ్తాం, అంతే కదా. మనం హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మన వాళ్ళు మొక్కుకుంటారు, ఏదైనా ఇతను కానీ బాగుపడితే, ఆరోగ్యం నుంచి అనారోగ్యం బాగుపడితే తిరుపతి వస్తానో లేదా చర్చికి వస్తానో మసీదుకి వస్తానో ఏది మొక్కుంటారు ఆ రిలీజన్ ప్రకారం. అంటే ముందు మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? డాక్టర్ గురించి ఆలోచిస్తున్నాం. అంటే దేవుడి కంటే ముందు మనం డాక్టర్ గురించి ఆలోచిస్తాం. అంత గొప్ప వృత్తి
వైద్య వృత్తి. కానీ ఆ వైద్య వృత్తిలో కొంతమంది చీడ పురుగులు దోచేసుకుంటున్నారు. ఆ దోపిడీని అడ్డుకట్ట వేయడం కోసమనే ఈరోజు విజయ్ ఈ పథకం పెట్టాడు, నో బిల్ అని, పేషెంట్ చచ్చిపోతే. అయితే ఇందా చెప్పినట్లు కొన్ని లోపాలు ఉన్నాయి ఇందులో. అంటే ఆ పథకం అమలు పరిచేటప్పుడు కొన్ని లోపాలు బయటకు వస్తుందో చెప్పినట్లు జాయిన్ చేసుకోకపోవడం, లేదా రోజువారీ బిల్లు అడగటం, ఇలా చేస్తుంటారన్నమాట. అక్కడ మళ్ళీ పేషెంట్లే ఇబ్బంది పడతారన్నమాట. కాబట్టి దీనికి కూడా ఒక పరిష్కారం ఆలోచిస్తే బెటర్. కానీ ఇవన్నిటికంటే గొప్పది ఏంటంటే, అసలు ఈ తలపోట లేకుండా ఉండాలంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్ని పెట్టాలి, గవర్నమెంట్ వైద్య కళాశాలను పెట్టాలి. అలా ఒకసారి వైద్య కళాశాల పెడితే కనీసం 500 పడకల తాలూకు హాస్పిటల్ తయారవుతుంది. ఒకవైపు ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంకోవైపు నర్సులు, డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు అందరూ అక్కడ ట్రైనింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి కరోనా టైంలో డాక్టర్ల కొరత వచ్చింది. అప్పుడు వాక్-ఇన్ ఎంట్రీ అని చెప్పేసి స్పాట్లో 1 వీక్లో 5,000 మంది డాక్టర్లకు పోస్టింగ్ ఇస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కరోనాను కంట్రోల్ చేయగలిగారు. ఒకవైపు వాలంటరీ వ్యవస్థ, ఇంకోవైపు డాక్టర్లు కొరత లేకుండా చూడడం, ఇలా చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ మరణాలకు సంబంధించిన కారణం అది మొత్తం దేశంలో ఉన్న అందరూ ముఖ్యమంత్రులు కూడా అప్పుడు గత ప్రభుత్వం ప్రశంసించడం తెలుసు, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి సైతం. సో అందుకోసం ప్రభుత్వాలు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది వైద్యానికి ఇంపార్టెన్స్ ఇస్తే ఖచ్చితంగా అసలు విజయ్ పెట్టిన రూల్ కూడా పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చాయి, గవర్నమెంట్ డాక్టర్లు వచ్చేస్తారు. అసలు ప్రైవేటు వ్యవస్థ లేకుండా చేస్తే, ప్రైవేటు వ్యవస్థ ఉన్నప్పుడు కదా అవినీతి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే ప్రైవేటు వ్యవస్థ లేకపోతే అప్పుడు ఆటోమేటిక్గా అవినీతి ఎక్కడ ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే డాక్టర్లను ఎందుకు ఒకవైపు వాళ్ళని పొగుడుతున్నానంటే, ఒకవైపు అవినీతి పనులను డాక్టర్లను తిడుతూనే మనం కరోనా టైంలో చూసుకుంటే వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్. వాళ్ళు అంటే ఏంటి, డైరెక్ట్గా పేషెంట్ దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేయాలి. అసలు ఇంట్లోకి కరోనా వస్తేనే చల్లా చెదిరైపోయి ఎవరి కాలం పారిపోయారు, ఇంట్లో సహకరించుకోవాలని పరిస్థితి. అలాంటి టైంలో డాక్టర్లు దగ్గరుండి ట్రీట్మెంట్ చేశారు. నెక్స్ట్ రోజులు తరబడి ఆ పీపీ కిట్లు వాళ్ళకు ఉండడం మాటల, ఆ పీపీ కిట్లు వాళ్ళకు ఉండడం చాలా కష్టం. అది అలా పీపీ కిట్లు రోజంతా ఉండి, అలా అన్ని రోజులు ఉండి నరకం అనిపించి డాక్టర్లు చాలామందికి ప్రాణాలు పోశారు. ఈ దీంట్లో కొంతమంది డాక్టర్లు ప్రాణాలు కూడా కోల్పోయారు పాపం. ఆ విధంగా ఆలోచిస్తే నిజంగా వాళ్ళు దేవుళ్ళే. ఏదో సినిమాలో సరదాగా ఒక డైలాగ్ చెప్పాడులే, ఏంటంటే దేవుడు కోపం వస్తే డాక్టర్ దగ్గరకు పంపిస్తాడు, డాక్టర్ కోపం వస్తే దేవుడి దగ్గర పంపిస్తాడు. అంతేకాదు, అంటే సరదాగా ఆ డైలాగ్ పేలింది. కానీ నిజం చెప్పాలంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా కాపాడేది మళ్ళీ డాక్టరే. ఎందుకంటే చాలా ప్రాణాలు మన కరోనాలో వాళ్ళు కాపాడారు. వాళ్ళ కోసం వాళ్ళ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు పేషెంట్ల కోసం. ఆ విధంగా చూస్తే నిజంగా డాక్టర్కి మనం చేతిలో దండం పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఇటువంటి అవినీతి పనులు అయినటువంటి పేదవాళ్ళ సొమ్ముని జలగల్లా పీల్చుకునే డాక్టర్లని సరిగ్గా విజయ్ పెట్టే పథకం, ఆయన పెట్టిన రూల్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సరిగ్గా తగులుతుంది, అందులో ఏ డౌట్ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వాయిస్ ఆఫ్ మంజునాథ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.